క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తూ ఉంటారు. డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్స్ లా, అల్లరి పిల్లల, కథానాయకుల పాత్రను తీర్చిదిద్దుతూ ఉంటారు. అలా కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాలలో చందమామ ఒకటి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాజల్ ను సాఫ్ట్ గా చూపిస్తే ఆమె సోదరి పాత్రలో సింధు మీనన్ ను గడుసు పిల్లగా చూపించారు కృష్ణవంశీ. ఇందులో ఆమె రాణి పాత్రలో రౌడీ పిల్లగా కడుపుబ్బ నవ్వించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కాజల్ కంటే సింధు మీనన్ ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తుంది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా, పల్లెటూరు పిల్ల పాత్రలో సింధు మీనన్ నటన అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరుకి చెందిన సింధు చైల్డ్ ఆర్టిస్ట్ గా 2 చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత శ్రీహరి హీరోగా వచ్చిన భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత త్రినేత్రంలో దయ్యంగా నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో మెప్పించింది. వీటితో పాటు శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, అడంతే అదే టైప్ సినిమాల్లో నటించింది సింధు మీనన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఇక చందమామ, వైశాలి సినిమాలతో సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది ఈ అందాల తార. దీంతో హీరోయిన్ గా సింధు బిజీ అయిపోయిందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన సిద్ధం సినిమాలో చివరగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని మలయాళం మూవీస్ లో మాత్రమే కనిపించింది. కాగా 2010లో సింధు మీనన్ యూకేలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకి ఓ కూతురు, 2 కుమారులున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సింధు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను తరచూ అందులో షేర్ చేస్తూ ఉంటుంది సింధు మీనన్.